రైట్, ఓకే. మనతో పాటుగా గురుమూర్తి గారు నమస్తే. నమస్తే సరే, ఏంటి రేపు మోదీ గారు పాల్గొనబోయే సభలో గ్రాఫిక్స్ చూపిస్తున్నారా, గ్రీన్ మ్యాట్లు వేస్తున్నారా, జనాల్ని సమీకరించిస్తున్నారా? ఇది చాలామంది మీద ఉన్న అనుమానం. ఎందుకంటే మొన్న ఆ రకంగానే చేశారట సిద్ధం సభలోని, చాలా పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. అది ఏదో గ్రీన్ మ్యాట్తో జనాలను చూపించారని లక్షల్లోని. వర్మ గారు, మీకు ప్యానల్లో ఉన్నట్టు పెద్ద మిత్రులకి నమస్కారాలు తెలియజేసుకుంటూ, రేపు 17వ తేదీన జరిగేటువంటి సభకు, ఎందుకంటే ఇప్పుడు మేము ఏ సభ పెట్టినా మాకు ఆర్టీసీ బస్సులు ఎవరు మొట్టమొదటిసారిగా ఈ సభకే ఇస్తున్నారని చెప్పారు. ఖచ్చితంగా జనాభాని సేకరించే విషయంలో మాకు ఈ సభలు పెట్టే విషయంలో కొత్త ఏం కాదు. మేమేమి ఇవాళ కొత్తగా ఏంటి ఇప్పుడు దాకా ఇవ్వండి, ఇప్పుడు ఇస్తున్నారు అంటే మోదీ గారు ఏమన్నా అక్కడి నుంచి ఏమన్నా వచ్చిందా కాలు కేంద్రం నుంచి వాళ్ళకి ఇవ్వండి అని? నువ్వేమన్నా భయపడ్డావా? మీ ముఖ్యమంత్రి ఏమైనా భయపడ్డా? మీ ముఖ్యమంత్రి ఏమైనా భయపడేస్తున్నాడా? అక్కడి నుంచి కాలు ఆయనకు వచ్చిందా? గురుమూర్తి గారు, నేనే అడుగుతున్నాను మిమ్మల్ని. అవును సార్, అదే సార్ నేను అనేది. జగన్మోహన్ రెడ్డి గారు భయపడిస్తున్నాడేమో. ఓకే, మోదీ గారు వస్తున్నారని జగన్మోహన్ రెడ్డి గారు భయపడిస్తున్నారనా? లేకపోతే ఇప్పుడు వరకు ఏముంది, అప్పుడు ఎందుకు ఇస్తున్నారు? సో నేను సమాధానం అడిగారు కాబట్టి మీకు చెప్తున్నానండి నేను ఈ విషయం. కాబట్టి సరే, మేము కలవేయటం అంటావా? మేము ఆ రోజు విడిపోయింది ప్రత్యేక హోదా కోసం ఆ రోజున పోరాటం చేసి, ఇదే జగన్మోహన్ రెడ్డి ప్రత్యేక హోదాని ఏ రోజు కూడా అడిగిన పాపాన పోలేదు. ఏ రోజు కూడా రాష్ట్ర సమస్యలను లేవనెత్తినటువంటి పాపం పోలేదా పార్లమెంట్? సర్లేండి, ఇంకా అది వద్దులేండి. ప్రత్యేక హోదా అంశం అయితే మనం చాలా వెనక్కి వెళ్ళాలి. అప్పుడు జరిగిన సంఘటనలన్నీ తెచ్చుకోవాలి. హోదా వద్దనుకున్న చంద్రబాబు నాయుడు గారిని కూడా మళ్ళీ తీసుకురావాలి. గురించే కదా ఆ రోజు మేము చేసిన దీనికోసమే కదా. సో మేము ఇప్పుడు ఏమంటామంటే, ఈరోజు మాకు ఈ రాష్ట్రం అభివృద్ధి సంక్షేమం ముఖ్యం. వాళ్ళు జగన్మోహన్ రెడ్డి వచ్చినాక ఈ రాష్ట్రాన్ని రావణ కష్టం చేశారు, తగలబెట్టారు. ఇందాక కృష్ణార్జున గారు అంటున్నారు ఏదో సంక్షేమ పథకాలని. మరి ఏం సంక్షేమ పథకాలు మాకు అర్థం అలా. ఓ పక్కన సంక్షేమం ఇస్తూ ఇంకో పక్కన వాతలు అనమాట, చచ్చేటట్టు వాతలు పెట్టారు రాష్ట్రంలో. ఇవాళ మా మండలంలో ఇసుక 8 రీచ్లుంటే 1000 కోట్ల ఇసుక తోలితే ఒక రోడ్డు కూడా వేయలేకపోయారు. ప్రధానమైన రోడ్డును కూడా అది చేయలేకపోయారు. కాదు సార్, ఓకే ఓకే ఓకే. అంటే గురుమూర్తి గారు, ఒక విషయం, ఇక్కడ సీట్ల సర్దుబాటు అంశంలో ఓట్ ట్రాన్స్ఫర్ అవుతుందా లేదా అన్నది పెద్దగా చర్చ సాగుతుందండి. ఎందుకంటే బీజేపీకి 6 పార్లమెంట్ స్థానాలు ఇచ్చి 10 అసెంబ్లీ స్థానాలు ఇచ్చి, జనసేనకి 3 ఉన్న దాంట్లో మళ్ళీ అందులో కూడా ఒకటి కోత కోసి 24 తక్కువ అని చెప్పి ఆల్ సామాజిక వర్గం అంతా గొగ్గోలు పెడుతుంటే వాళ్ళకి మళ్ళీ 21 చేసి, ఇవన్నీ కూడా ఓట్ ట్రాన్స్ఫర్ అవుతాయా లేదా అన్నది ఒక టెన్షన్ అయితే కనిపిస్తుంది ఆ శ్రేణుల్లో, బయటికి చెప్పకపోయినా. ఇప్పుడు కొత్త అనేది అగ్రనాయకులు కూర్చొని పెట్టుకుంటున్నారు. అదే సందర్భంలో మేము కూడా మా తెలుగుదేశంలో కూడా చాలా మందికి ముఖ్యమైన నాయకులకి సీట్లు పోయినప్పటికీ కూడా ఒకళ్ళిద్దరు సహజంగా, ఎందుకంటే పార్టీలు ఇన్ని సంవత్సరాలుగా ఉండరు కాబట్టి బాధ అనేది ఉంటుంది. ఆ బాధలో ఉన్నటువంటి వాళ్ళకు కూడా పార్టీ నాయకత్వం నచ్చ చెప్తా ఉంది. ఖచ్చితంగా ఒకటే, ఇవాళ రాష్ట్రం నష్టపోయింది. ఈ రాష్ట్రం నష్టపోయిన ముందు 1-6 సీట్లు పోవటం మాకు లెక్క కాదు. ఖచ్చితంగా సీట్లు ట్రాన్స్ఫర్ అవుతాయి. ఓకే, ఎన్ని గెలుస్తారండి? ఎన్ని ఏదో అంచనా వేసి ఉంటారు కదా, 175కి ఎన్ని? 150 స్థానాల్లో మేము గెలవబోతున్నాం. ఓకే అండి. పార్లమెంట్లో కూడా ఖచ్చితంగా ఏదైతే పార్లమెంట్ లో 22-23 సీట్లు మేము గెలవబోతాము. మీరు 17 మళ్ళీ అంటే మా మిత్రులకి ఇచ్చేటతో కూడా నేను చెప్తాను. ఓకే ఓకే, మిత్రులకి ఇచ్చేటతో కూడా నేను చెప్తున్నాను. ఓకే, మిత్రులు మీరు కలిపి 150, 22 అంటే మొన్న వాళ్ళకి వచ్చిన 22 మళ్ళీ మీకు వస్తాయని అంతేనా అంచనా? నేను చెప్తున్నానండి, నా అంచనా నేను చెప్తున్నా. ఖచ్చితంగా జరిగేది. రేపు ఎన్నికల తర్వాత కూడా మళ్ళీ మీరు నన్ను కేకేస్తారు. ఖచ్చితంగా ఆ రోజు కూడా వెంకటరెడ్డి గారు ఉంటాడు, మనం మాట్లాడుకుంటా, ఇబ్బంది ఏమి లేదు. ఎందుకంటే రేపు తెలిసిద్ది, ప్రజాక్షేత్రంలోకి వెళ్ళినాక ఓటింగ్ జరిగినాక తెలిసిద్ది. ఎవరు ఇప్పుడేం నవ్వుకో అవసరం లేదు, లేకపోతే నేను చెప్పేది ఏంటి ఎంత చెబుతున్నాడు అనుకోవాల్సిన అవసరం లేదు. అవును, ఎందుకంటే నేను కూడా సుదీర్ఘంగా 30 సంవత్సరాలు పైబడి రాజకీయాల్లో ఉన్నాను.
ఇంత దుర్మార్గమైనటువంటి కాన్ఫిడెంట్ గా చెప్పండి పరిపాలన. సార్ గురుమూర్తి గారు. ఇవాళ 175కి 175 వస్తే 25కి 25 చెప్పండి. వస్తారు. కాన్ఫిడెంట్ గా చెప్పండి. వాళ్ళు అంటే మీకేమైంది? ఏమండి? కాన్ఫిడెంట్ గా 175కి 175 వాడు చెప్తున్నప్పుడు మీకేమైంది? ప్రతిపక్షం ఉండాలి మాకు. ఆహా. పాపం దయదలిచి ఒక 20 సీట్లు ఎంత ఇస్తారు వాళ్ళకి. ఎంత వృధార్థ హృదయం అండి మీది. తెలుసు కాదండి, గ్రౌండ్ లెవెల్లో రిపోర్ట్. ఓకే నేనేదో ఓకే గురుమూర్తి గారు, సీరియస్ అంటే గురుమూర్తి గారు serious గానే చెబుతున్నా. సార్ గురుమూర్తి గారు, వెంకటరెడ్డి ఈజ్ వెయిటింగ్. కీర్తన గారు అయిపోయిన తర్వాత ఆయన స్టార్ట్ చేస్తారు. మరి ఆయన లెక్క ఏంటో చూద్దాం. కీర్తన గారు, కీర్తన గారు, నమస్తే వర్మ గారు. కీర్తన గారు ఏంటి 24 నుంచి ఇంకా పెరుగుతాయి అని చెప్పి మొన్నటి వరకు ట్రోల్ అయితే మళ్ళీ అందులో 3 కోత వచ్చినాయి, 3 నుంచి మళ్ళీ 2 వచ్చినాయి. అలాగే భీమవరం గురించి కూడా పవన్ కళ్యాణ్ గారు గంధి శ్రీనివాసుని తరిమి కొట్టాలి